హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బేబీ జోడీ సీజన్ 2లో తీన్ మార్ స్పెషల్ అయితే జరగబోతుంది. సో తీన్ మార్ స్పెషల్లో ఇక ప్రతి ఒక్కరూ సెలబ్రిటీస్తో వాళ్ళ జోడీలతో చక్కగా డ్యాన్స్ అయితే చేసేస్తూ వచ్చేస్తున్నారు. ఇక చాలామంది రాము రాథోడ్ వస్తే బాగుండు కదా అని కొంతమంది కమెంట్ పెట్టారు. అందుకే అటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయిపోయే న్యూస్ అండి. ఇక రాము రాథోడ్, సీత అలాగే సాయి వాళ్ళ జోడీకి హెల్ప్ చేయడానికి ఆ యొక్క సాంగ్‌లో తను కూడా పెర్ఫార్మ్ చేయబోతున్నాడు. నిజంగానే రాము రాథోడ్‌లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉందనే చెప్పాలి. సో తను డాన్స్ వేస్తూ ఉంటే నిజంగా స్ప్రింగ్ లాగా ఊగిపోయాడనే చెప్పాలి. యెస్, ఒకే ఒక పాటతో చాలా ఫేమస్ అయిపోయిన వ్యక్తి రాము రాథోడ్. ఇక నిజంగానే సాయి అలాగే సీత ఇక వాళ్ళతో పాటు రాము రాథోడ్ వేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. సో ఒక కొత్త ఎనర్జీ అయితే వచ్చేసింది వాళ్ళిద్దరికీ కూడా. గత 2 వారాలుగా వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ చేసినా నిజంగా వేస్ట్, వరస్ట్, అసలు ఎందుకు చేస్తున్నారని ఇలాంటి మాటలు పడిన వీళ్ళిద్దరికీ ఈసారి మంచి కాంప్లిమెంట్స్ అయితే రాబోతున్నాయి. సో అది రాము రాథోడ్ ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ సాయిలో కూడా ఒక కొత్త పవర్ వచ్చేసింది. సో ఇక తను వేసే మూవ్స్ చూసి ఇక మన శేఖర్ మాస్టరే నిజంగా బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు ఎలాగ మూవ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా చూడాలనిపిస్తుందో నువ్వు చేస్తూ ఉంటే అలా చూడాలనిపించింది సాయి అని చెప్పగానే ఇక సాయికైతే ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చేసింది. నిజమే కదా, ఒక కొరియోగ్రాఫర్ ఇంత అల్లు అర్జున్ గారితో పోలిస్తే ఇక అంతకంటే సంతోషం ఏముంది. అలా అయిపోయింది సాయి పరిస్థితి. ఇక సీత కూడా ఎక్కడా తగ్గట్లేదు. సో తనైతే చాలా బాగా ట్రై చేస్తూ ఈసారి మంచి పర్ఫార్మెన్స్, మంచి ఒక డ్యాన్స్ మూవ్స్ అయితే వాళ్ళు చేయడం జరిగింది. సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసి రాము రాథోడ్ సాంగ్కి రాను బొంబాయికి రాను సాంగ్ మీద అందరూ డ్యాన్స్ వేయడం మొదలుపెట్టేశారు. రాము ఎక్కడున్నా కానీ ఆ సాంగ్కి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేయాల్సిందే, ఆ సాంగ్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఈ సంవత్సరాలు మారుతున్న ఆ సాంగ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సో అలా అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నిజంగానే కృతిక మన అమర్ వాళ్ళతో చేయడం నిజంగా ఇద్దరు ఒక బొమ్మల్లాగే అనిపించారనమాట. నైనిక అలాగే కృతిక. ఇక కృతికకైతే మంచి పేరైతే వచ్చేసిందని చెప్పాలి. నెంబర్ 1 సీరియల్లో తను పొదరిల్లు అనే సీరియల్లో తను సీరియల్ యాక్టర్గా చేస్తుందని చెప్పగానే ఇక మన ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఓ వాళ్ళది పొదరిల్లా, వాళ్ళ ఎదురిల్లే మా ఇల్లు అనగానే ఓహో అవునా ఎదురిల్లే మీ ఇల్లా, సరే అయితే అక్కడి నుంచి చూస్తూ ఉండు ఊరికే అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ వచ్చేసి కళ్యాణ్ అలాగే స సత్య వీళ్ళిద్దరికీ అంటే ఈ జోడీకి హెల్ప్ చేయడానికి మన ఇమ్మాన్యుయల్ అయితే వచ్చేసాడు. ఇక అమర్ వాళ్ళకైతే కృతిక, సో సాయి వాళ్ళకొచ్చేసి రాము రాథోడ్, ఇలాగ ముగ్గురు అయితే వచ్చేసారు. నిజంగానే ఇమ్మాన్యుయల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ అందరూ కూడా మన సాయి వచ్చేసి రాము రాథోడ్ గురించి చెప్తుంటారు. తను చాలా బిజీ కానీ నేను అడగగానే వచ్చారంటే ఆయన బిజీ, ఆమె కూడా బిజీ, నేనెవరు ఇంకా ఊరికే ఖాళీగా ఉండేవాడినే. అయినా అర్జున్ వాళ్ళ కంటెస్టెంట్స్ అంటే వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు అంత బాగా చెప్తుంటే నువ్వేంటి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నా గురించి కూడా ఏదైనా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళేముందో చెప్పేది, నీ గురించి మాకు తెలుసు కదా అని శేఖర్ మాస్టర్ అంటూ ఉంటాడు. అంటే నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా అని. ఇక సదాగారైతే అడిగి మరీ చెప్పించుకుంటున్నావు ఇమ్మాన్యుయల్ అసలు అని చెప్పగానే ఇక అందరూ నవ్వులే నవ్వులు. ఇలా సరదాగా సాగిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ అయితే చేయబోతున్నారు. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇక సండే ఎపిసోడ్స్లో సండే కళ్యాణ్ అయితే వస్తున్నాడు. అలాగే ఆదర్శ్ వచ్చేసి మన మానస్ వాళ్ళతో చేస్తాడు. నిజంగా ఆ పర్ఫార్మెన్స్కి మాత్రం అందరూ అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతారండి. అలాంటి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారు వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన యావర్ వచ్చేసి మన విశ్వ అలాగే నేహా వాళ్ళతో చేస్తాడు. అది కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, ఒక మంచి హాట్ పర్ఫార్మెన్స్ అయితే నేహా ద్వారా వచ్చేస్తుందని చెప్పుకోవాలి. ఇక సదాగారు అయితే అసలు ఫుల్ ఫ్లాట్ అయిపోతారు అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరూ ఇలా ఉంటే ఇక మన రాము రాథోడ్కి శ్రీదేవి గారు అయితే వావ్ మీరు చేస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంది అని చెప్పేసి ఆమె స్టైల్లో ఆమె రాము రాథోడ్ని పొగుడుతూ ఉంటే నిజంగా ఇవన్నీ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇంకా కొన్ని పర్ఫార్మెన్సెసే కాబట్టి ఇక తీన్ మార్ అయిపోయిన తర్వాత ఇంకొక మరి ఎలిమినేషన్ అయితే ఇక పింకీ వాళ్ళు వెళ్ళిపోతారన్న విషయం తెలిసిందే. ఇక పింకీ వాళ్ళు వెళ్ళడానికి కళ్యాణ్ కారణం అయితే కాదండి. ఎందుకంటే చాలామంది కళ్యాణ్ వల్ల ఏదో పింకీ వెళ్ళిపోతుందని రూమర్స్ ఏదో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. బట్ అదైతే కానే కాదు. ఎందుకంటే ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్లో లీస్ట్ మార్క్స్ ఉండడం వల్ల ఇది కూడా జరగడం
ఉండడం వల్ల కొద్దిగా అయిందే కానీ అది కళ్యాణ్ వల్లని మాత్రం నేనైతే చెప్పట్లేదు. తను హెల్ప్ చేయడానికి వచ్చాడు. తన బెస్ట్ అయితే తను ఇచ్చాడు కాబట్టి దానికి అప్రిషియేట్ చేయాల్సిందే కళ్యాణ్ పడాలని. ఇక ఐ హోప్ ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.